హాయ్ గైస్! ఇండియాలోని క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఒకటే డైలాగ్ బాగా గుర్తొస్తుందండి. అదేంటంటే దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఎందుకంటే రీసెంట్‌గానే రోహిత్ శర్మ రిటైర్డ్ అయ్యాడు టెస్ట్ నుంచి. కొన్ని ఫ్యూ డేస్ దాకా ఆగామో లేదో మళ్ళీ విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ నుంచి రిటైర్మెంట్ అనౌన్స్ చేసేసారు. అసలు వీళ్ళిద్దరు రిటైర్డ్ అవ్వడానికి కారణం ఈయనేనా? అండ్ ఇంకోటొచ్చేసి నెక్స్ట్ ఇంగ్లాండ్ సీరీస్‌కి మన టెస్ట్ కెప్టెన్ ఎవరు? అంటే మన ఇండియాలో ఫ్యూచర్‌లో మనం స్ప్లిట్ కెప్టెన్సీ చూడబోతున్నామా? అనేది తెలుసుకుందాం రండి ఈ వీడియోలో. సో, మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టు విరాట్ కోహ్లీ అండ్ అలాగే రోహిత్ శర్మ రిటైర్మెంట్‌కి ఆయనేనా కారణం అంటే యెస్. ఎందుకంటే బీసీసీఐ బోర్డ్ ఏమనుకుందంటే అండి, స్ప్లిట్ కెప్టెన్సీ చేద్దామని డిసైడ్ అయ్యారు. అంటే 3 ఫార్మాట్స్ ఉండేయి కదా! 3 ఫార్మాట్స్‌కి డిఫరెంట్ కెప్టెన్. ఆల్రెడీ మనం తెలిసినట్టుగానే టీ20కి సూర్యకుమార్ యాదవ్ గారు ఫిక్స్ కెప్టెన్‌లా ఉండారు. ఇప్పుడు నెక్స్ట్ టెస్ట్‌కి అండ్ అలాగే ఓడీఐకి రోహిత్ శర్మ కెప్టెన్‌లా ఉండరు. మరి ఇప్పుడు సడెన్‌గా ఎందుకు టెస్ట్ నుంచి తీసేసారంటే, మనందరికి తెలిసినట్టుగానే టెస్ట్ వరల్డ్ కప్ రేపు ఇంగ్లాండ్ సీరీస్‌తోనే స్టార్ట్ అవ్వబోతుంది. అంటే నెక్స్ట్ 2 ఇయర్స్‌లో జరగబోయే టెస్ట్ వరల్డ్ కప్‌కి రేపు ఇంగ్లాండ్ సీరీస్‌తోనే అదనేది స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి ఈ నెక్స్ట్ వచ్చే టెస్ట్ వరల్డ్ కప్‌కి కొత్త కెప్టెన్ ఉండాలనేదే వాళ్ళ ఆలోచన. సో, కాబట్టే రోహిత్ శర్మ గారిని రిక్వెస్ట్ చేశారంట. నువ్వు కెప్టెన్సీ దిగిపోవాలని. కాబట్టి మరి నాకు తెలిసి ఆయన కెప్టెన్సీ లేకుండా ఆడకూడదని అనుకున్నారేమో మరి. ఎమ్మటనే అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. అండ్ రీసెంట్‌గా ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, ఇంగ్లాండ్‌కి ప్రిపేర్ అవుతున్నావంటే, అవును ప్రిపేర్ అవుతున్నా. ఇంగ్లాండ్‌లో కొద్దిగా మంచి స్కోర్స్ రావాలని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అలాంటిది ఆయన సడెన్‌గా టెస్ట్ రిటైర్మెంట్ ఇవ్వడానికి కారణం అయితే 100% ఈ స్ప్లిట్ కెప్టెన్సీయే. అంటే నెక్స్ట్ టెస్ట్ వరల్డ్ కప్‌కి కొత్త కెప్టెన్ రావాలి, యంగ్ బ్లడ్ రావాలని ఈ స్ప్లిట్ కెప్టెన్సీ ప్లాన్ జేశారు. వాళ్ళేమనుకునుంటారైతే నాకు తెలిసి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉంటారు. కాబట్టి కొత్త కెప్టెన్ కొద్దిగా బ్యాకప్‌లా ఉండిద్ది. అండ్ ఫ్యూచర్ బావుండిద్ది అనుకున్నారు. అండ్ మీరు థంబ్‌నెయిల్ చూసినట్టు అసలు ఈ కొత్త కెప్టెన్ ఎవరంటే 99% శుభన్ గిల్‌కే ఛాన్సెస్ ఉన్నాయండి. సో, చూద్దాం మరి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి విరాట్ కోహ్లీ గారు. అంటే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి ఒకే డైలాగ్ దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే రోహిత్ శర్మ గారు రిటైర్డ్ అయ్యారని అందరూ బాధలో ఉంటే, విరాట్ కోహ్లీ గారు కూడా రిటైర్మెంట్ ఇచ్చేసారు టెస్ట్‌కి. అంటే నాకు తెలిసి ఈయన్ని గూడా మరి అడిగుండరు. ఎందుకంటే చాలామంది 40 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు దాకా గూడా ఆడారండి. ఎంతో ఫిట్‌గా లేపోయినా. ఇంత ఫిట్ మ్యాన్ నాకు తెలిసి 45 ఏజ్ వచ్చేదాకా గూడా ఆడొచ్చు విరాట్ కోహ్లీ. కానీ ఆయన ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చారా అని నాకు అర్థం కావట్లేదు. అంటే స్ప్లిట్ క్యాప్టెన్సీ వల్ల ప్రెజెంట్ టీమ్‌లో ఈయనొక్కడే కొద్దిగా అంటే దీంతో పాటు జడేజా అండ్ అలాగే బుమ్రా ఉన్నారు గానీ, మెయిన్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఈయనే. జడేజా గారు గూడా ఉన్నారు గానీ, మెయిన్ ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్. మరి ఏమనుకున్నారు యంగ్ ప్లేయర్స్‌కి ఛాన్స్ ఇయ్యాలని. ఇక్కడ చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే విరాట్ కోహ్లీ గారి పొజిషన్‌ని శుభన్ గిల్‌కి ఇయ్యాలని ఆలోచించారంట. అంటే ఓపెనింగ్ పేరు ఎవరైనా కొత్తోళ్ళని తెచ్చి శుభన్ గిల్‌ని వన్ డౌన్ ప్లేస్‌లో ఫిక్స్ చేయాలని వీళ్ళ ఆశ అంట. సో, దానివల్ల ఈయన రిటైర్మెంట్ ఇచ్చారు. యంగ్ ప్లేయర్స్‌కి ఛాన్స్ వచ్చిద్దని అంటున్నారు. అండ్ ఈయన కూడా రీసెంట్‌గా ఢిల్లీలో రంజీ ఆడాడు. అదే ఆయన ఫైనల్ టెస్ట్ మ్యాచ్ అయిద్దని అందరూ అనుకోవట్ల. ఒక రకంగా ఆలోచిస్తే వీళ్ళిద్దరికీ ఒక మంచి ఫేర్‌వెల్ జరిగుంటే బావుండేదని నేను అనుకుంటున్నా. మెయిన్‌గా విరాట్ కోహ్లీ గారు. ఎందుకంటే టెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఇచ్చిందే ఆయన. అంటే ఒక 90 అవర్స్ మ్యాచ్‌ని ఇంట్రెస్టింగ్‌గా చేశారసలు. ఆ బౌన్సింగ్ ఏపిస్తూ అంటే మనం ఆస్ట్రేలియా మ్యాచ్ చూసే ఉంటాం. 60 అవర్స్ వాడు హెల్ చూడాలి అన్నట్టు బౌలర్స్‌ని అందరిని ఇన్‌స్పైర్ చేసి ఏపిచ్చేవాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వీళ్ళిద్దరూ రోహిత్ అండ్ అలాగే కోహ్లీ లేకుండా టెస్ట్ మ్యాచ్ చూడబోతున్నాం అంటే ఇంగ్లాండ్ సీరీస్ నాకు ఇంట్రెస్ట్ రాదేమో అని నాకనిపిస్తుంది. సో, ఫైనల్‌గా మీకు థంబ్‌నెయిల్‌లో చూసినట్టు కొత్త కెప్టెన్ వచ్చేసి గిల్ అండ్ అలాగే వీళ్ళిద్దరు రిటైర్మెంట్‌కి మెయిన్ వచ్చేసి స్ప్లిట్ కెప్టెన్సీయే కారణం అని నేను అనుకున్నా. సో, ఫైనల్‌గా ఈ స్ప్లిట్ కెప్టెన్సీలో టీ20లో సూర్యకుమార్ యాదవ్ గారు అండ్ అలాగే ఓడీఐలో రోహిత్ శర్మ గారు అండ్ అలాగే టెస్ట్‌లో శుభన్ గిల్ 99% ఛాన్సెస్ ఉన్నాయి. సో, వీళ్ళు ముగ్గురు మన ఇండియా కెప్టెన్స్. సో, మరి చూద్దాం. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ గారు ఏమొచ్చేసి 2027 వరల్డ్ కప్ విన్ అయ్యాకే రిటైర్డ్ అవుతారంట. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.